గ్రామ పంచాయతీ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. గెలుపే ధ్యేయంగా అభ్యర్థులు హోరాహోరీగా ప్రచారం చేస్తున్నారు. ఖర్చులకు ఏమాత్రం వెనకాడకుండా విచ్చలవిడిగా డబ్బు వెచ్చిస్తున్నారు. నామినేషన్ల ఘట్టం ముగియడంతో లెక్కకు మించి ఖర్చు చేస్తూ నిబంధనలు గాలికొదిలేస్తున్నారు. ఎన్నికల నిబంధనల ప్రకారం 10,000 పైన ఓటర్లున్న పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి చేయాల్సిన ఖర్చులు 80,000 రూపాయలు. 10,000 లోపు ఓటర్లుంటే 40,000 రూపాయలు. వార్డు సభ్యునిగా పోటీ చేసే అభ్యర్థి 10,000 పైనే ఓటర్లు ఉంటే 10,000 రూపాయలు. దానిలోపు ఉంటే 6,000 రూపాయలు. కానీ ఈ ఖర్చును ఇద్దరు ఓటర్లకే పెడుతున్నారంటే ఆశ్చర్యపోనవసరం లేదు. కొంతమంది మరో అడుగు ముందుకేసి పోటీదారులను తప్పించేందుకు ఎన్నికల అధికారులతో కుమ్మక్కవుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గ్రామంలో ఒక మండల స్థాయి నేత ఒక వార్డు మెంబర్ని తన వార్డులో ఉన్న ఒక మెంబర్ని అధికారులతో కుమ్ముక్కై తీసేయించడం జరిగినది. దీనిపై కూడా ఆర్టీఓ గారికి అప్పీల్ చేసుకున్నాం. మేము మొదటి విడతలో ఎన్నికలకు సంబంధించి అప్పుడే రాజకీయ శిబిరాలు ప్రారంభమయ్యాయి. తోటలు, షెడ్లు, ఫంక్షన్ హాళ్లు వీటికి వేదికగా మారుతున్నాయి. జిల్లాలోని లింగోజీగూడ, ఆరెగూడెం, వడాయిగూడెం, చౌటుప్పల్ ఇలా దాదాపు అన్ని పంచాయతీల్లోనూ ఇదే తంతు. ఓట్ల కోసం బోళాశంకరుని అవతారమెత్తుతున్నారు అభ్యర్థులు. అడిగిన వారికి అడిగినంత అన్నట్టు ఓటేస్తే దేవాలయానికి ఎకరం భూమిస్తామని ఒకరంటే, మల్లన్న దేవాలయానికి ప్రహరీ గోడ కట్టిస్తామని మరొకరంటున్నారు. ఇలా కాదు, ఏకంగా వడ్డీ మాఫీ చేస్తామని ఫైనాన్షియర్ గా ఉన్న ఇంకొకరు బంపర్ ఆఫర్లు ఇస్తున్నారు. పోటీ చేసే అభ్యర్థులు దాదాపు 50 లక్షల వరకు ఖర్చు చేయొచ్చని అంచనా. అంగ అర్ధబలాలతోనే ఎన్నికలు జరుగుతున్నాయి. కానీ పోటీదారుని వ్యక్తిగత చరిత్రను మాత్రం పట్టించుకోవడం లేదు జనం. ఇప్పటికైనా స్థానిక ఎన్నికల్లో మద్యం, డబ్బు పంపిణీ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాలు కోరుతున్నాయి.